సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి చెప్పుకోవటానికి ప్రజాభవన్ కు వెళ్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను సింగరేణి వ్యాప్తంగా అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తీవ్రంగా ఖండిస్తున్నది. గోదావరి ఖనిలో టీసీకేఎస్ తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధ్యర శ్రీనివాస్ తో పాటు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, ఐఎఫ్టియు కె విశ్వనాథ్, టీసీకేఎస్ ఆర్టీ2 ఉపాధ్యక్షులు కమటం సందీప్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, జిల్లా నాయకులు మాట్ల సమ్మయ్య మరియు ఐటీయూ జిల్లా నాయకులు బూడిద లింగయ్యతో పాటు తదితరులను అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వానికే చెల్లింది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మరిచి కొత్త ప్రభుత్వం అన్న వస్తే మా జీవితాలు మారుతాయి, మాకు వేతనాలు పెరుగుతాయి, కుటుంబాలతో సక్రమంగా మేము జీవిస్తామని చెప్పి బాధలతో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు ఓటేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పెద్దలారా, గెలిచిన వెంబడే మీకు హైపవర్ కమిటీ వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కార్మిక సంఘాలు, కార్మికులు ప్రభుత్వం ఏర్పడితే జీతాలు పెంచుతామని చెప్తున్నారు కదా అని చెప్పి మీకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి మీ వెంట తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం దగ్గర పడుతున్నా కానీ ఇంతవరకు జీతాలు లేవు, మా ఊసే లేకుండా పోయింది. కోల్బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతాను? ఒక రామగుండం నియోజకవర్గంలో ఉన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తప్ప ఏ ఒక్కరు కూడా ప్రస్తావన తీసుకురాలేదు. కాబట్టి మా గోడు వినిపించుకోవడానికి, మా కష్టాలు తీసుకోవాలని బాధలతో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచి వారిని వేడుకొని జీతాలు పెంచాలని మేము ఎంతో ఆశగా ఈరోజు చెలో ప్రజాభవన్ ప్రోగ్రాం పెట్టుకొని కార్మికుల పక్షాన వెళ్తున్న తరుణంలో దొంగలను కదా మాట వేసి ఎలా పట్టుకుంటారో అలా బస్టాండ్లో కాపు కాసి ఈరోజు వెళ్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడము చాలా మూర్ఖత్వం ఇది. అయినా కానీ ఈరోజు మీరు చేసిన ఈ అరెస్టు రేపు ఉద్యమానికి నాందిగా మారుతుంది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలారా, దయదలిసి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోండి. రేపు ఖచ్చితంగా బోనస్ కూడా పోయినసారి 5,000 రూపాయలు ఇచ్చారు, దాన్ని రెట్టింపు చేసి ప్రతి కార్మికుడు బతకడానికి, వారి పండుగలు దసరా పండుగ ఎల్లదీసుకోవడానికి 20,000 రూపాయల బోనస్ను మీరు కల్పిస్తారని ఆశిస్తున్నాము. అదే కాకుండా హైపవర్ కమిటీ వేతనాలు కానివ్వండి, 22వ జీవో వేతనాలు కానివ్వండి, మీ పరిధిలో ఉన్నాయి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయండి. అలాగే శ్రీధర్ బాబు గారు కోల్బెల్ట్కి ఎంతో అనుబంధం ఉన్నవారు, మీరు ఖచ్చితంగా మీరు జీతాలు పెంచించే విధంగా మీరు ప్రభుత్వంతో మాట్లాడి మా కార్మికులకు జీతాలు పెంచి వారిని ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. ఈ అరెస్టుతో మమ్మలను, మా ఉద్యమాలను, మేము చేసే పోరాటాలను, కార్మిక హక్కులను మీరు కాల రాయలేరు. కాబట్టి ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా జీతాలు పెంచాలని, బోనస్ కూడా రెట్టింపు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. జేఏసీ పక్షాన కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వ్యక్తిగత దరఖాస్తులతోటి ప్రజాభవన్కు వెళ్తున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను, కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీసీఐ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు అంతా కూడా ఈ యొక్క చర్యను ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాభవన్ అనేది కార్మికులు, ప్రజలు అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి పెట్టినటువంటి వేదిక అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రజాభవన్ అనేది నిషేధమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదేనా నీ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని సూటిగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగలేదు, ఈ 17 నెలల కాలంలో వేతనాలు పెరగలేదు. కాంట్రాక్ట్ కార్మికుల ఊసే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి.
నెల రోజుల్లో అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని మీ ఎమ్మెల్యేలు మీరు హామీ ఇచ్చినటువంటి సంగతి మరిచి ఈ అక్రమ అరెస్టులకు పూనుకోవడం అనేది అప్రజాస్వామికం. ఇదేనా మీ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కార్మికుల లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉన్నది, వారికి కూడా సమాన వాటా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చట్టబద్ధ హక్కులు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణి పరిశ్రమలో ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు కూడా అమలు కావడం లేదు. చట్టబద్ధ హక్కుల అమలుకై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి కార్మికులను జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలనేసి టీసీఐ డిమాండ్ చేస్తా ఉన్నది.